ఈ రోజైతే హార్వెస్టింగ్ టేబుల్ అయితే ఫుల్ అయిపోయిందండి. టమాటోస్, ఉసిరికాయలు, చిక్కుడుకాయలు, వంకాయలు, దొండకాయలు, టమాటోస్ వీటితోటి. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము కొన్ని వెజిటబుల్స్ ఇంకా ఆకుకూర అయితే హార్వెస్ట్ చేద్దాము. ఆకుకూర వచ్చేసి నేను ఈరోజు చుక్కకూర అయితే పిక్ చేయబోతున్నాను. ఫస్ట్ మనము దొండకాయలు, బెండకాయలు ఇవి హార్వెస్ట్ చేసిన తర్వాత కసిన్ని ఈరోజు ఉసిరికాయలు కూడా హార్వెస్ట్ చేయాలండి. చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, వీటిని పప్పు ఉసిరికాయలు, రాచి ఉసిరికాయలు అని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా పిలుస్తారు కదా, అవి కూడా కసిన్ని అయితే పిక్ చేద్దాము. ఫస్ట్ బెండకాయలు అయితే పిక్ చేస్తున్నా. ఇంకా వేరే టబ్స్లో కూడా ఉన్నాయి, పిక్ చేద్దాం. ఇవి కూడా కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయి. బెండకాయలు అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను. ఇవన్నీ బెండకాయలే. తర్వాత కొన్ని బొబ్బర్లు కూడా పిక్ చేద్దాము. బొబ్బర్లు అయితే హార్వెస్ట్ చేస్తున్నాం. ఒక 10-15 అలా రావచ్చు. బొబ్బర్లు అయితే ఈ మాత్రం వచ్చాయి. ఇప్పుడు దొండకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం. దొండపాద వచ్చేసి ఇదేనండి, ఇదిగోండి. దొండకాయలు కూడా ఇలా వస్తున్నాయి బాగా. ఇది గ్రిల్లికి పెడితే ఇలా మొత్తం మెహందీ ప్లాంట్కి అల్లికపోయింది. తీగజాతి రకం కదా. దీని పక్కనే జామ మొక్క పెట్టానండి. జామకాయలు కూడా చూడండి. చెట్టు చిన్నదే అయినా చాలానే వస్తున్నాయి. మంచి సైజు. ఇక్కడే ఒక 3-4 ఉన్నాయి. ఇదంతా దొండపాదు. దొండకాయలు అయితే మనము ఇప్పుడు పిక్ చేసుకున్నాం. ఇదిగోండి, పండిన ఆకులు మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ దొండకాయలేనండి. దొండపాద వచ్చేసి ఇక్కడ ఒకటి పెట్టాను, కింద కూడా ఒక పాద అయితే ఉంది. అవి ఇవి రెండు అయితే హార్వెస్ట్ చేద్దాం. చిక్కుడుకాయలు కూడా బాగా వస్తున్నాయి, కట్ చేయాలి. దొండకాయలు అయితే ఈ మాత్రం వచ్చాయి. ఇప్పుడు కొన్ని చిన్న ఉసిరికాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం. ఇవన్నీ దొండకాయలు. చిన్న ఉసిరికాయలు వచ్చేసి ఇదిగోండి, ఈ మాత్రం అయితే వచ్చాయి. వీటిని పచ్చళ్ళలో అయినా వాడుకోవచ్చు, లేదంటే మనం పప్పులో పెట్టుకున్న ఈ ఉసిరికాయలతోటి ఏ రెసిపీ అయినా బాగుంటుంది. పప్పు ఉసిరికాయలు, రాచి ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు ఇలా ఒక్కొక్కరు ఒకలాగా పిలుస్తారు కదా. టమాటోస్ అయితే ఈ మాత్రం పిక్ చేశాను. ఇప్పుడు చుక్కకూర అయితే హార్వెస్ట్ చేద్దాం. చుక్కకూర అయితే పెట్టానండి. ఇదిగోండి, మీకు జూమ్లో చూపిస్తా చూడండి. ఇదంతా చుక్కకూరనే. అటు సైడ్ కూడా కొంచెం ఉంది. బీరకాయలు చూడండి వేలాడుతున్నాయి. బీరకాయలు కూడా హార్వెస్ట్ చేయాలి. ఈరోజు అయితే చేయండి, అది ఇంకాస్త పెరగచ్చు బీరకాయ. చుక్కకూర అయితే ఈ మాత్రం కట్ చేశాను. చెర్రీ టమాటోస్ అయితే పిక్ చేస్తున్నాను. వీటిలో బంచెస్ లాగా పడతాయి కదా, ఇవన్నీ చెర్రీ టమాటోస్.
టమాటోస్ అయితే ఈ మాత్రం పిక్ చేశాను. ఇప్పుడు మనము చిక్కుడుకాయలు అయితే కట్ చేద్దాం. చిక్కుడుకాయలు అయితే కట్ చేస్తున్నా. ఇవన్నీ చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు అయితే ఇదిగోండి. దీని తర్వాత వంకాయలు కూడా కట్ చేయాలి. ఇవన్నీ చిక్కుడుకాయలు. వంకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని అయితే ఉన్నాయి. వంకాయలు పిక్ చేస్తున్నా. చూడాలి ఈరోజు ఎన్ని వస్తాయో. వంకాయలు చిక్కుడుకాయలు కలిపి ఈ మాత్రం అయితే హార్వెస్ట్ చేశాను. ఇవి చిక్కుడుకాయలు, ఇటు వచ్చేసి వంకాయలు. టుడే హార్వెస్టింగ్ అయితే ఇదేనండి. బెండకాయలు, వంకాయలు, బొబ్బర్లు, చెర్రీ టమాటోస్, చిక్కుడుకాయలు, చుక్కకూర, ఇంకా రాచ ఉసిరికాయలు, టమాటోస్, దొండకాయలు ఒక 7-8 ఐటమ్స్ అయితే హార్వెస్ట్ చేశాను. అది ఓన్లీ ఇదే హార్వెస్టింగ్ అండి. ఇంకా గోంగూర, పుదీనా, బచ్చలాకు, పాలకూర, కొత్తిమీర ఇవన్నీ బోల్డ్ అన్నీ అయితే ఉన్నాయి. అవి 2 days బ్యాకే నేను హార్వెస్ట్ చేశాను. అందుకే ఈరోజు హార్వెస్ట్ చేయలేదు. నేను 2 days ముందు హార్వెస్ట్ చేసినవి ఇంకా అవి రన్ అవుతున్నాయి కదా, అందుకే అవి పిక్ చేయకుండా ఇవైతే పిక్ చేశాను. బెండకాయలు, చిక్కుడుకాయలు, దొండకాయలు, వంకాయలు, ఒక 4 రకాల కూరగాయలు, ఆకుకూర, ఉసిరికాయలు, టమాటోలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇదండి హార్వెస్టింగ్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్